హాయ్ ఫ్రెండ్స్, హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారం. మరి ఈరోజు మీకు ఇంకొక మంచి టాపిక్ చెప్పడం కోసం మీ ముందుకు రావడం జరిగింది. మనం చాలా చోట్లకి వెళ్తాం, చాలా చోట్ల ధ్యానం చేస్తాం. అంటే ఇంట్లో కూర్చుని ఒంటరిగా చేసే ధ్యానానికి, అలాగా అన్ని చోట్లకు వెళ్ళి సామూహిక ధ్యానం చేయడానికి, ధ్యాన ప్రచారాలు చేయడానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో మీకు ఈరోజు మీ ఎన్ఎంసి ఛానల్‌లో చెప్పడం కోసం వచ్చాను ఫ్రెండ్స్. మరి చూస్తున్నట్లయితే ఒక దీపం వెలిగిస్తే చీకట్లో ఒక దీపం వెలిగిస్తే కొంచెం వెలుగునిస్తుంది. అదే 10 దీపాలు వెలిగిస్తే ఇంకొంచెం వెలుగు పెరుగుతుంది. అదే వందల దీపాలు వెలిగిస్తే ఇంకా బాగా వెలుగుతది. అలానే లక్షల కొద్దీ దీపాలు వెలిగిస్తే ఆ కాంతి యొక్క వెలుగే వేరు కదా! అవునా? అలానే చూసుకున్నట్లయితే మనం ఒకళ్ళని ధ్యానం చేస్తే కొంచెం ఎనర్జీని మనం తీసుకుంటాం. 10 మందితో కూర్చొని ధ్యానం చేస్తే ఆ ఎనర్జీ ఒకలా ఉంటది. వందల కొద్దీ, వేల కొద్దీ, లక్షల కొద్దీ సామూహిక ధ్యానం చేస్తే ఏమవుతుందంటే మనకి చాలా అంటే చాలా బాగా ఎనర్జీ బాగా తోడవుతుందనమాట. ఎందుకు సామూహిక ధ్యానం చేయాలి అనుకుంటే గనక దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ దీపమే. దీపం యొక్క కథ ఇప్పుడు నేనేదైతే చెప్పానో ఆ దీపాన్ని బట్టి మన వెలుతురిని అంటే మన యొక్క ప్రాణశక్తిని అంత బాగా తీసుకోవచ్చు మనలోకి. ఓకే. మనం సామూహిక ధ్యానం చేస్తున్నంత సేపు ఏమవుతుందంటే ఏ ఏ ప్లేసుల్లోకెళ్ళి గ్రూప్‌గా కూర్చొని మెడిటేషన్ చేస్తున్నారో ఆ ప్లేసుల్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అంతా కూడా పాజిటివ్‌గా మారుతుందనమాట. చూడండి చాలా చోట్ల కొన్ని ప్లేసెస్ ఉంటాయి. లైక్ మనం వాకింగ్ చేసుకునే గ్రౌండ్స్ అవ్వచ్చు. లేకపోతే అసలు వాడకుండా ఖాళీగా ఉన్న స్థలాలు కొన్నుంటాయి. లేకపోతే ఎన్నో గుళ్ళుంటాయి. ఎన్నో చోట అలాగా ఉంటాయి కదా! అలాంటి చోట్లకెళ్ళి మనం ధ్యానం చేస్తే అనేకమైన విశ్వశక్తిని మన లోపలికి హీలింగ్ చేసుకోవచ్చనమాట. దీన్ని ఇంకా మీకు అర్థమయ్యే సూత్రం చెప్పాలంటే 1+1 = 2 అనుకుంటాం. కానీ 1+1 = 11 అనే సూత్రానికి బాగా యూజ్ అవుద్ది. ఇదేంటి 1+1 = 11 ఏ విధంగా అయింది అనే కదా మీ డౌటు? యెస్, చెప్తాను చూడండి. ఇప్పుడు మనము ఒకళ్ళం కూర్చొని ధ్యానం చేస్తున్నాం. ఇంకొకళ్ళు నీతో తోడవుతున్నారు. ఇద్దరిని చూసి ఆ ఇద్దరిని చూసి ఈళ్ళేదో చేస్తున్నారు. అదేంటో తెలుసుకుందామని ఉత్సాహాన్ని పొంది మిగతా వాళ్ళు అలా 1+1 అలా పెంచుకుంటూ 11 స్థాయికి అంటే 1-11 అనే నంబర్‌కి ఏ విధంగా అయితే వెళ్తుందో ఆ ఒకటి పక్కన ఒకటి, ఒకటి పక్కన ఒకటి అలా పెంచుకుంటూ పోతే 1+1 = 11 అనే దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. అంటే 11 అంటే 11 అనేది నంబర్ కాదక్కడ. అలాగా ఒక ఒకటి పక్కన ఒకటి పెడితే 11 అవుద్ది. 11 పక్కన ఒకటి పెడితే 101 అవుద్ది. అలా 111 అవుతాయి. 111కి 11 1111 అవుతాయి. అలాగా పెంచుకుంటూ మన యొక్క ధ్యానాన్ని మన ధ్యాన శక్తిని, ప్రాణశక్తిని అన్నిటినీ కూడా ఆ ప్రాణశక్తిని అంతా కూడా మనం ధారపోస్తున్నాం. ఎవరికి ధారపోస్తున్నారు? ఆ ప్లేస్‌కే కాదు మీలో కూడా. నెక్స్ట్ ధ్యాన ప్రచారానికి వెళ్తూ ఉంటాం. ఎవరింటికెళ్ళాలి? ఎక్కడ ధ్యాన ప్రచారం చేయాలి? ఎక్కడ ఎలాంటి ప్లేస్‌లో చెయ్యాలి అనుకుంటూ చాలామందికి తెలియక, ఆ కిటుకు తెలియక భయపడుతూ ఉంటారు. ఏమీ భయపడక్కర్లేదు. నువ్వు విశ్వానికి ఒక మంచి పని చేసుకుంటూ వెళ్ళిపోతే, ఆ విశ్వమే నీకు తోడవుతుందన్నమాట. అంటే నువ్వు మంచి చేసుకుంటూ వెళ్తూ ఉంటే, ఆ యొక్క పి బంజరు భూమి కూడా బంగారం పండించే యొక్క అదేమంటారు బంగారాన్ని పండించే భూమి కింద తయారవుతది. అంటే దెందుకు పనికిరాని ప్లేసెస్ కూడా అలాంటి ప్లేసుల్లోకెళ్ళి మనం ధ్యానం చేస్తే వాటికి ఉపయోగపడే విధంగా ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఉంది నీకు. ప్లేయింగ్ గ్రౌండ్‌లో ఆటలాడుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. వాకింగ్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి అనుకుంటాం. వన్స్ ఒకసారి అలాంటి ప్లేయింగ్ గ్రౌండ్స్‌లో మనం వెళ్లి ధ్యానం చేస్తే, మనం పిరమిడ్ కట్టడానికి చక్కని స్థలాన్ని ఆ విశ్వం నీకు ఏర్పరిచిందా లేదా? నెక్స్ట్ జిమ్ములుంటాయి. జిమ్‌లుంటాయి మనకి. ఎన్నెన్నో జిమ్‌లుంటాయి. ఆ జిమ్ దగ్గరికెళ్ళి
మనం ధ్యానం చేస్తే నీకు పైన జిమ్ పైన టెర్రస్ ఉంటుంది. ఆ టెర్రస్ కనుక ఖాళీగా ఉంటే, ఆ టెర్రస్ పైన కూడా నీకొక పిరమిడ్ రావడానికి ఆ ఎనర్జీ హెల్ప్ అవుతుందన్నమాట. ఇన్ని విధాలుగా మనం ధ్యానాన్ని కొనసాగిస్తే ఎంత కొనసాగించుకోగలిగితే ధ్యానాన్ని అంత అలాగా నీకు నీ బాడీలోకి ఎంతైతే ఎనర్జీని పొందుతున్నావో, ఆ యొక్క ప్లేసెస్‌ని కూడా మంచి ఎనర్జీస్ తీసుకొని నీకు హెల్ప్ అవ్వడానికి యూజ్ అవుతుందనమాట ఫ్రెండ్స్. కాబట్టి ఫ్రెండ్స్ అందుకే ఒంటరిగా చేసే ధ్యానానికి, ఇలా సామూహికంగా చేసే ధ్యానానికి ఏంటిరా డిఫరెన్స్ అంటే ఇంత డిఫరెన్స్ ఉందనమాట. మనం ఎప్పుడూ పత్రి సార్ చెప్తూ ఉంటారు. సజ్జన సాంగత్యం చేయాలి, సజ్జన సాంగత్యం చేయాలి అని. సజ్జన సాంగత్యం ఎందుకు చేయాలంటే, సజ్జనులతో ధ్యానం గురించి మాట్లాడాలి. అంటే మనం సాంగత్యాలు చేస్తూ ఉంటాం. సాంగత్యాలు లైక్ లలిత పారాయణం గాని, విష్ణు సహస్రనామ పారాయణం గాని, భగవద్గీత యొక్క పారాయణం గాని, నువ్వు ఒంటరిగా చేయవు గదా! గ్రూప్ ఆఫ్ పీపుల్ విల్ బి డూయింగ్ రైట్? అంటే నువ్వు ఒక గ్రూప్‌ని ఏర్పరచుకుంటావా? ఏర్పరచుకోవా? ఏర్పరచుకుంటావు కదా! అలానే ఇలాగే మెడిటేషన్ విషయంలో కూడా నువ్వు గ్రూప్ ఆఫ్ పీపుల్‌తో గ్యాదర్ అయ్యి, నువ్వు మెడిటేషన్‌లో పొందిన అనుభవాలు గాని, నీ మెడిటేషన్ వల్ల వచ్చే మార్పులు గాని, వీటన్నిటి గురించి బాగా డిస్కస్ చేసుకుంటూ వెళ్తే అదే సజ్జన సాంగత్యం అన్నమాట. ఎప్పుడైతే నువ్వు సజ్జన సాంగత్యం బాగా చేసుకుంటూ వెళ్తున్నావో, నీకు ఆ ఎనర్జీ బాగా నీ బాడీ తీసుకుంటది కాబట్టి, నువ్వు ఖచ్చితంగా సజ్జన సాంగత్యం చేయాలని మన గురువుగారు బ్రహ్మర్షి పత్రి సార్ చెప్పారనమాట. ఓకే. మళ్ళీ ఇంకో మాట చెప్పారాయన. ఏమని? స్వాధ్యాయం చేయమని. స్వాధ్యాయం అంటే స్వ ప్లస్ అధ్యాయం. స్వ అంటే నీకు నువ్వుగా, అధ్యాయం అంటే నేర్చుకో. నీకు నువ్వుగా నేర్చుకోవాలి. ఏంటయ్యి? నీకు నువ్వుగా నేర్చుకోవాల్సినయి? గురువుల యొక్క సందేశాలు తీసుకొని దాన్ని చదవడం. నీ గురువుల యొక్క మాటలెన్నో ఉంటాయి. పుస్తకాలుంటాయి. ఓషో రాసిన పుస్తకం ఉంటది. సీతాయనం అనే పుస్తకం ఉంటది. తర్వాత ధ్యానం వల్ల కలిగే లాభాలనే పుస్తకాలుంటాయి. మన పత్రి సార్ రాసిన పుస్తకాలు ఎన్నో ఉంటాయి. ఎన్నెన్నో పుస్తకాలు ఎన్నెన్నో ఉంటాయి. మనకి అవన్నీ ఉపయోగించుకోవడం కోసం స్వాధ్యాయం చేయాలి అన్నారు. కదా! సజ్జన సాంగత్యం అయిపోయింది. స్వాధ్యాయం అయిపోయింది. నెక్స్ట్ మూడోదుంది మనకి. మూడోదేంటి? ధ్యానము. మనం ధ్యానం అనేది ఎందుకు చేయాలంటే, మన లోపలికి మనం ప్రయాణిస్తూ, మన లోపల జరిగే యొక్క మన లోపల జరుగుతున్న యొక్క చేంజెస్‌ని చూసుకోవడం కోసం ఈ ధ్యానాన్ని మనం చేయాలనమాట. ఓకే ఫ్రెండ్స్. ధ్యానం ఎందుకు చేస్తున్నాం? నీలో వచ్చే మార్పు కోసం కాదు. నీకేదో మానసిక ఒత్తిడి తగ్గుతుందని చెప్తున్నారు. అది కాదు. నిన్ను నీవు తెలుసుకోవడం కోసం ఈ ధ్యానాన్ని చెయ్యాలి. నిన్ను నీవు ఎలా తెలుసుకుంటావంటే, అన్ నువ్వు పొందే ఆత్మ జ్ఞానం ద్వారా తెలుసుకుంటావు. మనకి చాలా అంటే చాలా పాటల్లో కూడా వినే ఉంటారు. నిన్ను నీవు తెలుసుకుంటే అదే ఆత్మజ్ఞానము అని. అందుకని చెప్తున్నాను. ఆత్మ జ్ఞానాన్ని పొందండి. బాగా ఎదగండి. లైఫ్‌ని బాగా మార్చుకోండి. అంతే. మీరు భూమి మీదకి ఎందుకొచ్చారో తెలుసుకొని, మరి తగ్గట్టుగా మనం ప్రవర్తించుకుంటే ప్రతిదీ ప్రతి జీవి ఆనందంగా ఉంటది. ఈ భూమి మీద ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉంటారు. కాబట్టి ఫ్రెండ్స్ మరి నేను చెప్తున్నది ప్రతి ఒక్కళ్ళు నోట్ చేసుకోండి. మనం స ఇంట్లో కూర్చొని ఒంటరిగా చేసే ధ్యానం కన్నా నలుగురిలోకెళ్ళి సామూహిక ధ్యానం చేయడమే చాలా అంటే చాలా ప్లస్ పాయింట్స్ అన్నమాట. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ సామూహిక ధ్యానానికి బాగా వాల్యూస్ ఇవ్వండి. సామూహిక ధ్యానం చేయండి. సామూహికంగా మీరు ఎదగండి. అందరిని ఎదిగేలా చేయండి. మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ గాని, ఎవరు గాని రాకపోతే, మీ చుట్టుపక్కల ఇంట్లోళ్ళు గాని వినకపోతే వాళ్ళందరికీ ఒకటే సొల్యూషన్. ఇప్పుడు చీర కొనుక్కోవడానికి ఎళ్తున్నాను వస్తావా అని అడిగితే ఖచ్చితంగా ఎవరైనా వస్తారు. లేపోతే బాయ్స్ విషయంలో "ఏరా నేను అలాగ సరదాగా సినిమాకెళ్తున్నాను వస్తావా?" అని అడిగితే వచ్చేవాళ్ళు బోలెడుమంది. అలానే ఇలా నేను బయటికి చిన్న పని మీద ఎళ్తున్నాను. సరదాగా నా కంపెనీకి రా అని చెప్పి పిలిచి నీ పనేదైనా ఉంటే ఆ పని జూసుకొని, ఎక్కడైనా ఖాళీ స్థలాలుంటే చక్కగా ప్రకృతి ఒడిలో కూర్చొని, "ఒరేయ్! ఒక్క 5 నిమిషాలు నేను చేసింది చెయ్యి. ఇంతసేపు నువ్వు నాతో ఉన్నావు. నేను నీకు ఒకటి చెప్తున్నాను. అది చెయ్యి" అని చెప్పి ధ్యానంని అలవాటు చేస్తే ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ధ్యానులవుతారు.
ఎందుకంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. నేను గొప్ప చెప్పుకోవడం కోసం కాదు. నేను చేసిన కార్యక్ర కార్యాల్లో కూడా ఇలాంటివి ఎన్నో చేశాను నేను. కాబట్టి నేను మా బీటెక్‌లో చదువుతున్నప్పుడు గానీ సారీ బీటెక్ చదువుతున్నప్పుడు కాదు. నేను జాబ్ చేస్తున్నప్పుడు కూడా నా టీమ్‌మేట్స్ అందరితో నేను ఇలాగే ధ్యానం చేయించేవాడిని. కాబట్టి ఫ్రెండ్స్, ఇది మీరు నన్ను ఎగ్జాంపుల్‌గా తీసుకొని మీరు ఖచ్చితంగా ధ్యానం చేయండి. ధ్యానం చేస్తే మీ జీవితం బావుంటుంది. ఓకే ఫ్రెండ్స్. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎన్ఎంసీ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సకల కోటి ప్రాణి సుఖినో భవంతు. థ్యాంక్ యూ.